కళ్ళ నీళ్లతో అంది. అయ్యా, నీలో ఇంత బాధ దాగి ఉందా అని లక్ష్మి అంటుండగానే, నన్ను చెప్పని లక్ష్మి, నిన్నగాక మొన్న నువ్వు సంతకు వెళ్ళావు. నన్ను చూడడానికి నా దోస్తులు వచ్చారు. రమణ భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి బయట రమణ తాలూకా సామాన్లన్నీ పడేసున్నాయంట. అదేలే 2 పెట్లు, 1 బ్యాగు, ఇంటికి తాళం వేసి ఉందంట. తర్వాత తెలిసింది ఏమిటంటే కొడుకు కోడలు పిల్లలు తీసుకొని ఏదో ఊరు వెళ్ళిపోయారట. ఏం చేయాలో తెలియక రోడ్డు మీదే ఉండిపోయారట. వాళ్ళు సర్కారు తాలూకా అనుకుంటాను. వాళ్ళని తీసుకువెళ్ళి ఆశ్రమంలో చేర్పించారట. ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారట. మాంసాలు ఇచ్చి కని పెంచిన తల్లిని, భుజాల మీద మోసిన తండ్రిని వాళ్ళు శత్రువులా భావిస్తున్నారు. నువ్వు పడుతున్న బాధను చూస్తూనే ఉన్నా, కానీ ఏం చేయను చెప్పు. ఆ పిచ్చి నవ్వు నవ్వడం తప్ప ఇంకేమీ చేయలేను లక్ష్మి. నా లక్ష్మి కళ్ళ వంట నీళ్లు రాసాగాయి. గారుగా